నేను నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్లలో యూ డోంట్ బిలీవ్ 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే జస్ట్ పిల్లల కోసం కన్నీళ్లు మింగుతూ ఆత్మగౌరవాన్ని సంపుకొని ఆ మగాడితో ఉండడం అనేది నేను టాలరేట్ చేయలేం కదా, టాలరేట్ చేయలేం. అందులో కొంతమంది స్లీప్ డివోర్స్ అని దూరం పడుకోండి అంటే ఇప్పుడు కొంచెం ఆత్మాభిమానం వచ్చింది అంటే ఒక నోరు చల్ నువ్వు నన్ను పడుకో అన్నావు అంటే నేను వెళ్ళిపోతాను కానీ అమ్మని అమ్మ ఎందుకు వచ్చిన గొడవ ఇజ్జత్ పోతుంది నాది రోడ్డు మీద, సరేలే ఉన్నావు కదా అని చెప్పేసి కలాపాలు ఆయన చేసుకుంటాడు. ఈమె ఇక సావని అని చెప్పి పిల్లల కోసం డిప్రైవేషన్ లో బతుకుతుంటది. ఇంకొక రకం ఎలా ఉంటారు అని అంటే నువ్వు చేసినావు కదా ఎమోషనలీ షీఈస్ డిప్రైవ్డ్, ఎవరో ఈ గ్యాప్ గమనించి రాయిస్తుంటాడు ఎందుకంటే ఎమోషనల్లీ వీక్ ఉంది. ఎమోషన్ నాట్ ఓన్లీ ఫిజికల్, సి మెన్ నీడ్ ఫిజికల్, ఉమెన్ నీడ్ ఎమోషనల్ సపోర్ట్. సో అక్కడ బయట ఎందుకు లేడీస్ కూడా పోతున్నారు అని అంటే నువ్వు కల్పిస్తున్నావు. అలా కాకుండా ఒక 15-20 ఏళ్ల నుంచి నువ్వు తిరుగుతూ మళ్ళీ వచ్చి నువ్వు ఫిజికల్ గా భార్యతోటి ఉండకపోతే నువ్వు గొడవ పెట్టుకున్నావు అంటే ఏంటండి ఇది? మీరు దీన్ని అంగీకరిస్తారా? మానసికంగా ఒక మనిషిని చంపడమే కదా. నీకు ప్రాస్టిట్యూట్కి ఏం తేడా ఉంది?